సూపర్. సో విభూది క్యారెక్టర్ అది నీకు ఎలా అయితే గుర్తింపు తెచ్చిందో, మోస్ట్లీ వీ ఫీల్ లైక్ సినిమా హిట్ అనేటప్పుడు మనకు గుర్తొచ్చేది ఫస్ట్ క్యారెక్టర్ నేమ్స్ ఎప్పుడైతే జస్టిఫికేషన్ పబ్లిక్లో ఉంటాయో ఆ సినిమాకి సక్సెస్ వచ్చినట్టు. యాక్చువల్లీ ట్రూ, నేను అది నమ్ముతా. అంటే ఒక గీతాంజలిలో మన నాగార్జున గారు కనబడు, వీ ఫీల్ లైక్ ప్రకాష్ అంటాం. అవును. అలాగే ఏమై చేసేవాళ్ళు కార్తిక్, అది రిప్రజెంట్ అయిపోతుంది. ఆరెంజ్లో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కానీ మనకి అవి ఆ పేర్లు అలా ఉండిపోతాయి. సో చందు అనేది నీకు ఎంతవరకు ఉండిపోతుంది ఈ సినిమాతో అని అనుకుంటున్నావు? ఎందుకంటే వీ హర్డ్ దట్, నాని గారి దగ్గర నుంచి వీ హర్డ్ దట్ చందుగా గుర్తుండిపోతాడు అని. అవును. రోషన్ అని పక్కన పెట్టి చందుగా గుర్తుపెట్టుకుంటారు. అండ్ నీది కూడా శ్రీదేవి, సేమ్ ఇంపార్టెన్స్. సో ఆ క్యారెక్టర్స్ గురించి చెప్తే. అంటే బేసిక్గా చందు అనే క్యారెక్టర్, చందు అనే కాదు, ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ చూసినా వీళ్ళు ఏదో యాక్ట్ చేస్తున్నారయ్యా, వీళ్ళు ఏదో అలా ఉన్నారయ్యా అన్నట్లే ఉండదు. అరే వీడెవడో మా అన్న వాళ్ళ తమ్ముళ్ళ ఉన్నాడు రా, అరే మా అక్క వాళ్ళ చెల్లిలా ఉందిరా, ఈ మంగవతి మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు రా, వీడు ఇలాగే ఉంటాడు రా, ఇంత కలోక్యల్గా ఉంటుందండి మీకు. అంటే ఈ క్యారెక్టర్స్ ఏది చూసినా, అంటే మనం కోర్టుకి వెళ్ళి లాయర్ని చూడడం కాబట్టి ఆబ్వియస్లీ దర్శన్ దగ్గరుండి ఒక కొత్త ఇది మాత్రం డెఫినెట్లీ అందరూ చూస్తారు. బట్ ఈ ఇందులో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ మీరు అంత కలోక్యల్గా కనెక్ట్ అయిపోతారండి, ఫర్ షూర్ అది. అండ్ యాజ్ మీరు అడిగింది చందుగఢ్ కాబట్టి, చందుగఢ్ అయితే మీరు వైజాగ్లో క్యాజువల్గా మీరు అలా ఆర్కే బీచ్లో తిరుగుతుంటే ఒక చందుగఢ్ ఒక జాబ్లీతో కూర్చొని ఉంటుంది. చాలా మంది ఒక చందుగఢ్ ఒక జాబ్లీతో కూర్చొని ఉంటారు. మేము షూటింగ్ చేసేటప్పుడే అదే బ్యాగ్ క్యారీ చేసుకుంటుంది అబ్బాయి, అమ్మ బ్యాగ్ తీసుకుని నడుచుకుంటాం. మేము అదే టైంలో అట్లా రోప్వేలో కూర్చొని చూస్తున్నాము అలా ఉంటుంది న్యాచురల్ గా. సో అంటే ఓన్లీ వైజాగ్ పీపుల్ అనే కాదు, చాలా చోట్ల ఉంటారు. బట్ ఇది ఈ కథ బేస్డ్ ఆన్ వైజాగ్ కాబట్టి కైలాసగిరి ప్రాంతం, కైలాసగిరి అనే కాదు, మీరు సింహాచలం, కైలాసగిరి, ఆర్కే బీచ్, తగర్వాల్సా, ఇవన్నీ అంటే ఒక నిజంగా ఒక క్యారెక్టర్ అలాంటి వాళ్ళు ఉంటారండి. మీరు చూడాలి కానీ మీరు అలాంటి వాళ్ళు ఉంటారు. సో మీరు ప్రతి ఒక్కరు డెఫినెట్లీ కనెక్ట్ అవుతారు. సో నాని గారు అన్నట్లు చందుగఢ్ క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. ఆయన 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 అన్న తర్వాత ఇంక నేను అన్నంలో అసలు ఇదేం లేదు, అసలు నాని అని అన్నాడంటే ఇంక అది గుర్తుండిపోద్ది అంతే. నాని గారి చాయిసెస్ కూడా అలాగే ఉంటాయి. అండ్ జాబ్లీగా చూస్ చేసుకోవడం, అండ్ హౌ జాబ్లీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఎన్ని సినిమాలు చేసినా కూడా జాబ్లీ చాలా స్పెషల్. ఎందుకంటే ఫస్ట్ సినిమాని ఇన్ని రావడం అనేది చాలా బ్లెస్. అంటే జాబ్లీ నేమ్ అనేది చాలా మందికి అవును, ఇట్ విల్ బి క్యూట్. నేను అందుకే నా ఇన్స్టాగ్రామ్ కూడా కింద జాబ్లీనే పెట్టేసుకున్నాను, నాకు అంత నచ్చింది యాక్చువల్లీ. ఎవ్రీ ఇంట్లో ఉండే అమ్మాయిలానే ఎవరైనా ఒక అబ్బాయిలో లవ్ చేస్తే ఎలా ఉంటుంది, అలా ఒక సీరియస్ అయిన మంగపతి ఉంటే ఇంట్లో ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. అంటే చాలామంది అమ్మాయిలు, నా ఏజ్ అమ్మాయిలు తను చూసుకున్నట్టే ఉంటారు. సో అంత బాగుంటుంది. అండ్ నాకు చాలా స్పెషల్ జాబ్లీ అన్న క్యారెక్టర్. సెక్షన్స్ గురించి ఏమైనా తెలుసుకున్నావా? అది ఏం లేదా ఇంకా? అన్ని మీరు చాలా సెక్షన్లు పడ్డాయని ట్రైలర్లో. పాపం ఏంటయ్యా సెక్షన్లు, ఇన్ని సెక్షన్లు వేశారు. పగబట్టేశారా? రైట్. సో ఇంకా సెక్షన్స్ గురించి, వాటి గురించి ఇంకా డీటెయిల్గా సినిమా క్లారిటీగా, అంటే సెక్షన్స్ అంటే అంటే అన్ని ఇదిలో ఒక మెయిన్ ఒక అంటే అన్నిటి గురించి చెప్పము, బట్ ఒక పాయింట్ ఏదైతే తీసుకున్నా ఆ పాయింట్ గురించి చాలా క్లారిటీగా ఐడియా అర్థమవుతుంది, ట్రైలర్లో క్లియర్గా అర్థమైంది. అండ్ సో ఫైనల్లీ కోర్ట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ March 14th. సో మీ మాటల్లో ఒకసారి చెప్పేస్తే విల్ వైండ్ ఇట్ అప్. గో ఆన్. ఇంకొకటే, అందరూ థియేటర్స్కి వచ్చి March 14th మా క్యూట్ లవ్ స్టోరీని చూడండి. అదే లవ్ స్టోరీలో అసలు ఏంటి, ఈ కోర్ట్ ఏంటి అనేది మీకు ఆ రోజు తెలుస్తుంది. సో అందరూ థియేటర్స్కి వచ్చి March 14th కోర్ట్ సినిమా చూడండి. కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ రిలీజింగ్ ఆన్ March 14th. మీరు తప్పకుండా థియేటర్స్కి రండి. ఇలాంటి కథలు చాలా రేర్గా వస్తాయి, మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి వర్త్ ఇట్. మీరు థియేటర్ నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఒక నిజం తెలుసుకొని బయటికి వెళ్ళాం అని అనుకుంటారు. డెఫినెట్లీ ప్లీజ్ టు వాచ్ కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ ఆన్ March 14th. రైట్. సో కోర్ట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ March 14th. అండ్ విక్టిమా ఎక్యూజ్డ్ బయటకు వచ్చాడా లేదా, ఏం జరిగింది, దర్శి గారు కోర్టులో ఎంత వాదించారు ఎక్యూజ్డ్ కోసం, ఇదంతా కూడా ఆన్ March 14th చూసేద్దాం. అండ్
ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ అండ్ హోపింగ్ ఎ గుడ్ గ్రాండ్ సక్సెస్ ఫర్ ద మూవీ అండ్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్.